కాసేపట్లో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా ప్రారంభం కానుంది. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరగనుంది. మరికొన్ని నిమిషాల్లోనే బాలరాముడు భక్తజనులకు దర్శనమివ్వనున్నారు. అయోధ్యలో దివ్యాంగంగా రూపుదిద్దుకుంటున్న భవ్య మందిరంలో భక్తవత్సలుడు కొలువు తీరబోతున్నారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్న మహాముహూర్తంలో జరగనుంది. విగ్రహాన్ని ఆగమశాస్త్ర పద్ధతిలో ప్రతిష్ఠించనున్నారు. అనంతరం కన్నులారా బాలరాముడిని వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. ఇక ఇదే అంశం అంటే ఈ యొక్క రాముడి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇటు ప్రముఖులు దర్శించుకున్నారు, సినీ ప్రముఖులు, ఇటు పొలిటికల్కి సంబంధించినటువంటి వారు దర్శించుకున్నారు. దాంతోపాటు అయోధ్యలో ఉన్నటువంటి ప్రతి అప్డేట్ని క్లుప్తంగా వివరించడానికి మా ప్రతినిధి నిర్మల లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మల, చెప్పండి, ప్రస్తుతానికి ఎవరెవరు ప్రముఖులు వచ్చారు, దాంతోపాటు సినీ ప్రముఖులే కానీ అక్కడ వచ్చినటువంటి పొలిటికల్ లీడర్సే కానీ దాంతోపాటు మోదీ ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, దాంతోపాటుగా ఏ కార్యక్రమాలు చేశారు, ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? అవునానంద్, ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఏ దిక్కు చూసినా కానీ అంతా రామమయం. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఓ రామ ఓ రామ, ఇదే వినిపిస్తుంది తప్ప ఇంకా ఏ నామం కూడా వినిపించడం లేదు. ప్రతి నోట శ్రీరామ శ్రీరామ అనే పదమే వినిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రామజపమే చేస్తున్నారు. ఆ అంత గొప్ప రాముని విగ్రహ ప్రతిష్ఠ కోసము జనమంతా కూడా కనులార వీక్షించడానికి ఆ క్షణం కోసము ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఈ క్షణం రాబోతుంది. ఇంత మహోత్తరమైన ఘట్టాన్ని చూడడానికి మరికొద్ది క్షణాలే మిగిలి ఉంది. ఈ కొద్ది క్షణాల్లో ఇంత గొప్ప కార్యము ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ, అట్లే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మళ్ళీ మనకు బాలీవుడ్కి సంబంధించి కూడా అక్కడ నుంచి రణబీర్ కపూర్, ఆలియా భట్, కత్రీనా కైఫ్, అమితాబ్ బచ్చన్, ఇలా చాలా మంది ప్రముఖులు కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ రామ మందిరాన్ని ఎంతో కన్నుల విందుగా సందర్శిస్తున్నారు. ఇంకా పర్యటిస్తూనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడికి రజనీకాంత్ కూడా చేరుకున్నారు. రజనీకాంత్ ఫ్యామిలీ కూడా చేరుకునింది. అదే కాకుండా అంబానీ ఫ్యామిలీ కూడా అక్కడికి చేరుకున్నది ఆనంద్. అదే కాకుండా అక్కడ మరికొద్ది క్షణాల్లో 12:05 ఆ రామ ప్రతిష్ఠ కార్యక్రమము గొప్పగా కనుల విందుగా మన నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమానికి తను సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. లోపల మాత్రం రామ మందిరంలో ఎంతో ఘనంగా గొప్పగా నిష్ఠలతో అక్కడ రంగం సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది క్షణాల్లో కూడా ఇక్కడున్న ప్రజలు కూడా రామ మందిరానికి, అక్కడ అయోధ్యకు చేరుకున్న ప్రజలు అక్కడ కనులారా వాళ్ళు స్వయంగా చూస్తుంటే, ఇక్కడ ప్రజలు మాత్రము వాళ్ళు ఇంత గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళు కనుల విందుగా చూడడానికి కూడా అన్ని లైవ్ల ద్వారా కూడా ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ భారీ బందోబస్తుతో ఏర్పాటు చేశారు. అదే కాకుండా సీతమ్మ తల్లి పుట్టిన నేల నేపాల్. ఆ నేపాల్ నుంచి కూడా తనకి వెండి, బంగారము, ముత్యాల ఆభరణాలు కూడా వాళ్ళు సమర్పించడానికి వాళ్ళు తీసుకొని తరలి వచ్చారు అక్కడికి. అదే కాకుండా ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి 1265 కిలోల లడ్డూని కూడా ప్రసాదంగా అక్కడికి సమర్పించడం జరిగింది. పాదుకలు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లడం అనేది అది చాలా గొప్ప విషయంగా కూడా భావించి అందరం గర్వపడాల్సిన విషయంగా కూడా తెలుస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆ శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టని, ఆ ప్రాణ ప్రతిష్టని ప్రారంభించబోతున్నారు నరేంద్ర మోడీ గారు. ఏమంటావు భవానీ, చెప్పు. అవునక్క, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మరి కొద్ది క్షణాలలోనే మనం ఎంతోగానో ఎదురు చూస్తున్న ఆ శ్రీరాముని యొక్క ఘట్టాన్ని మనం చూడబోతున్నాము. అలానే మోదీ అయోధ్యలోకి వచ్చారు. మరి కొద్ది క్షణాల్లోనే రామ మందిరంలోకి వెళ్ళబోతున్నారు, మీరు చెప్పారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి కాకుండా దేశం, ప్రపంచం అంతా ఎక్కడ చూసినా కానీ శ్రీరామ జయ రామ, జయ జయ రామ అనే నామం తప్పించి ఇంకొక నామం ఏం వినిపించట్లేదు. అలాగే ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకున్నట్లయితే అన్ని రామాలయాల్లో కాకుండా అన్ని ఆలయాల్లో ఎక్కడ చూసినా రామనామమే జపిస్తున్నారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి పాదుకలు వెళ్ళాయి, లడ్డు, తలుపులు ఇలాంటివే కాకుండా ఆ శ్రీరామచంద్రమూర్తికి ముత్యాలతో చేసిన తలంబ్రాలు, సో అలాగే ముత్యాలతో చేసిన దండ కూడా అక్కడికి వెళ్ళబోతుంది. సో ఇంకా చాలా మరి కొద్దిసేపట్లో చూసుకున్నట్లయితే మనం ఎంతోగానో విచ్చేస్తున్నటువంటి ఆ మహాఘట్టము అనేది రాబోతుంది. ఏమంటావు అక్క?
ఇది ఇప్పుడు ఈ మరికొద్ది క్షణాలే మిగిలింది. ఈ మహాఘట్టాన్ని, ఇంత మహోత్తరమైన ఈ కార్యాన్ని అందరూ ఆలకించడానికి మరికొద్ది క్షణాలే మిగిలి ఉంది. ఈ కొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతుంది. మన నరేంద్ర మోడీ గారు మనందరి క్షేమం కోసము ఈ మహత్తరమైన ఘట్టాన్ని అందరికీ అందరూ ఆనందించేలాగా, తిలకించేలాగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇంతటి గొప్ప కార్యాన్ని అందరం కూడా చూసి తిలకించవచ్చు. ఆనంద్, అలాగే చూసుకున్నట్లయితే ఏంటంటే మనకి అయోధ్యలోని ప్రముఖులు, అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ సినీ ప్రముఖులు, అలాగే రాజకీయ నాయకులు, ఇంకా ఎంతో మంది సాధువులు కూడా వెళ్ళారు. ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో అంటే 12:29 నిమిషాలకి మనం ఎంతోగానో ఎదురు చూసే ఆ శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది. సో అదే సమయానికి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తంలో కూడా యోగులు, సిద్ధులు, పరసేవకులు కూడా అక్కడికి చేరుకున్నారు. అవును, రైట్. థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్ యూ.